ఏ గ్రామాల నుంచి వచ్చామో ఆ ప్రాంతంతో అనుబంధం తగ్గుతూ వచ్చింది. హైదరాబాద్ పెరుగుతూ వచ్చింది, హైదరాబాద్ అభివృద్ధి చెందుతూ వచ్చింది. హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న క్రమంలో మనందరూ బిజీ అయ్యారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా బిజీ అయ్యారు. అభివృద్ధి లేనప్పుడు పనులు ఉండవు, పనులు లేనప్పుడు ఖాళీ ఉంటారు. కానీ 1995 తర్వాత చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని అంతర్జాతీయ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసిన తర్వాత అందరూ బిజీ అయ్యాం. అందరికి ఇంట్లో ఆడవాళ్ళు కూడా వంట చేసే టైం దాకా కర్రీ పాయింట్స్ వచ్చింది. లేదా కర్రీ పాయింట్ ఎందుకో చెప్పండి, మన ఊళ్ళో కర్రీ పాయింట్ ఎందుకు లేదు చెప్పండి. మన చిన్నప్పుడు మన ఊళ్ళో కర్రీ పాయింట్ ఉందా? ఇంతకుముందు మహిళలు ఏమనేవాళ్ళు? హౌస్ వైఫ్ అనేవాడు. ఇప్పుడు ఏమంటున్నారు? వర్కింగ్ ఉమెన్. మరి వర్కింగ్ ఉమెన్ ప్రదీప్ చెప్పాడు, భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తున్నారు, 3 లక్షలు సంపాదిస్తారు. మరి 1,00,000 జీతంతో పనిచేసే ఆమె భార్యాభర్తలు ఇద్దరు కూడా సాయంత్రం 7ంటికో 8ంటికో ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఇంటికి వచ్చినాక కాఫీ టీ అంటే విడాలేస్తుంది. అందుకని ఆఫీస్ నుంచి బయటికి రాగానే భార్యాభర్తలు ఏం చేస్తారంటే ఫోన్ చేసుకుంటారు, రైస్ పెడతా నువ్వు కర్రీ తీసుకురా చెప్తారు. ఎవరు ముందెళ్తే వాళ్ళు రైస్ పెడతారు, వెనకొచ్చే వాళ్ళు కర్రీస్ తీసుకొస్తారు. ఇన్ని కర్రీ పాయింట్లు రావడానికి కారణం ఇన్ని స్వగ్రహ ఫుడ్స్ రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు పినోటలు చేసుకునే టైం కూడా లేదు. సరే, నేనైతే 30 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చాను. 1994లో ఒక సూట్ కేసు పెట్టుకొని గచ్చిబౌలి బస్ దిగి అక్కడ నాకు ఏమీ కనపడకపోతే పొద్దున్నే 6 గంటలకి 207 పటాన్ చెరువు బస్ ఎక్కి గచ్చిబౌలి దిగి అక్కడ ఆటో పట్టాను. సెంట్రల్ యూనివర్సిటీ ఎక్కడ వాళ్ళు దారి చూపించారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ జాయిన్ అవ్వడానికి ఆ రోజు వచ్చాను. 1994 2 సంవత్సరాల పీజీ తర్వాత మళ్ళీ 4 సంవత్సరాల పీహెచ్డీ చదివాను. నేను 94లో వచ్చాను. బాబు గారు 1995 ముఖ్యమంత్రి అయ్యారు. అంటే సంవత్సరం పాటు బాబు గారి కన్నా ముందు నేను హైదరాబాద్ చూశాను. అప్పుడు హైదరాబాద్ అంటే ఎవరైనా హైదరాబాద్ వస్తే ఊరు జై తెలంగాణ అందరూ కలుసుకుంటారు. వచ్చేటప్పుడు హెచ్ఎంకి ఆఫీస్ కనపడింది. పేరు హైదరాబాదే కానీ హెచ్ఎంకి అంటే హిందూపూర్ రోడ్లో, మంగళగిరి రోడ్లో, తాడికొండ రోడ్లో ఉన్నాడు. కాబట్టి హెచ్ఎంకి పెట్టుకున్నారు అనుకున్నాం. మీలో కొంతమంది, మనలో కొంతమంది 10 ఏళ్ల క్రితం బతకడానికి హైదరాబాద్ వచ్చుంటారు. మీలో చాలా మంది పెద్దవాళ్ళు కాబట్టి 20 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం, ఇంకొంతమంది 40 ఏళ్ల క్రితం కూడా వచ్చుంటారు. ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మన బతుకు పోరాటంలో పడ్డ తర్వాత ఎప్పుడో పండగలకి, శుభకార్యాలకి, బంధువుల ఇంట్లో కార్యక్రమాలకి వెళ్ళి రావడం తప్ప దాదాపు